మినిస్టర్కి అంత మంచి నేమేం లేదు. అతను తన అవసరాలకి మనుషుల్ని వాడుకుంటాడు. సత్య అతని కోసం అలా చేయడం కరెక్ట్ అనిపించలేదు. మేడం, నేను సత్య గారితో మాట్లాడతాను. ఈ విషయం గురించి మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు. అలా డీల్ చెయ్యి. అలాగే మేడం. నువ్వు ఛార్జ్ తీసుకున్న రోజే నీకిలాంటి న్యూస్ చెప్పడం నాకే బాధగా ఉంది. థ్యాంక్స్ మేడం. యు వెల్కమ్. వస్తాను. ఏంటి మని, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావా? దేని గురించి మని అంతలా ఆలోచిస్తున్నావు? కోట్లు తెచ్చే కోడలొస్తుందని ఆశపడ్డాను. అదృష్టం అంటింది. దురదృష్టం అదే ఆ మంజు రూపంలో ఏఎస్ఐగా వచ్చి ఈ ఇంట్లో తిష్ట వేసింది. అలా ఎందుకు అనుకోవాలి మని? కానిస్టేబుల్ మంజు ఏఎస్ఐగా ప్రమోషన్ అయ్యిందని సంతోషపడొచ్చుగా. సంతోషపడ్డానికి ఏఎస్ఐ అయింది మంజు, నేను కాదు. అందుకే ఇప్పుడు నాకంటూ ఏదో పని కావాలి, డబ్బు రావాలి. సత్య, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. సత్య, నేను ఆపేసిన వడ్డీ వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెడదాం అనుకుంటున్నాన్రా. వడ్డీ వ్యాపారమా? అదేరా, ఫైనాన్స్ వ్యాపారం. కోట్లు తెస్తుందన్న సిరి వెనకెళ్ళిపోయేసరికి నే కన్న కళ్ళన్నీ దూరం అయిపోయాయి. అందుకే ఆపేసిన ఫైనాన్స్ ని మళ్ళీ మొదలు పెడదాం. ఎందుకమ్మా అవన్నీ? ఎప్పుడో చేసాం, వదిలేసాం. మళ్ళీ నీకు